వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రైల్లో తొక్కిసలాట, బ్రిడ్జి పై నుంచి దూకేసిన ప్రయాణికులు. కర్నూలు నగరంలో మలబార్ గోల్డ్ డైమండ్ షోరూం పునఃప్రారంభం. స్థల వివాదం నేపథ్యంలో ఘర్షణ, మహిళకు గాయాలు. జర్నలిస్టు యోగి రెడ్డికి నివాళులర్పించిన జర్నలిస్టులు. హైదరాబాద్లో వెస్ట్ జోన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగం, ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, మలబార్ గోల్డ్ డైమండ్స్ కర్నూలు షోరూం పునఃప్రారంభం. కర్నూలు నగరంలో గాంధీనగర్లో ఉన్న మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పునఃప్రారంభించారు. ఈ షోరూం విలాసవంతమైన వాతావరణంతో అద్భుతమైన ఆభరణాల సేకరణలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని, బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు కొనుగోలుపై వెండి నాణాలను ఉచితంగా అందిస్తున్నారని ఎమ్మెల్యే గౌరు చరిత చెప్పారు. ఇక్కడికి విచ్చేసిన మేనేజ్మెంట్కి అలాగే ఇక్కడికి విచ్చేసిన మేనేజ్మెంట్కి అలాగే పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న గుడిసెవాసులు ఉదయం నుండే పిల్లా పాపలతో కలిసి మహిళలు నెత్తిన బతుకమ్మలను పెట్టుకుని డీజే పాటలతో డ్యాన్సులు చేస్తూ బంధం చెరువు వద్దకు చేరుకుని నిమజ్జనం చేశారు. బతుకమ్మను పోలి ఉండే ఈ తీజ్ని 8 రోజుల పాటు పూజించి 9వ రోజు నిమజ్జనం చేస్తారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే తీజ్ సంబరాలు అంబరాన్నంటాయి. యువతలు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నవధాన్యాలు, మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. గిరిజనుల సాంప్రదాయాలతో జరుపుకుంటున్న ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి సెలవు దినంగా ప్రకటించి ప్రాముఖ్యతనివ్వాలని తెలంగాణ గిరిజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ కోరారు. మా లంబాడి పండుగ, తీజ్ పండుగ. నా పేరు పార్వతి, లంబాడ బిడ్డ. మేము తీజ్ పండుగ ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాము. మాకు గోధుమలతోని చేస్తూ ఉంటాము. బుట్టల్లో చల్లి 9 రోజులు నీళ్లు పోసి ఉపవాసం ఉండి మేము ఆడపడుచులు అందరూ పూజలు చేస్తూ ఉంటారు. మాకు ప్రభుత్వం నుంచి కూడా మాకు ప్రతి ఇయరు మమ్మల్ని కొంచెం గుర్తించుకొని, లంబాడి బిడ్డలకు అందరికీ గుర్తించుకొని మాకు ప్రతి ఇయరు మాకు కొంచెం సపోర్టింగ్గా, మాకు హెల్పింగ్గా ఉండాలని మేము చాలా మా సంస్కృతిని
కాపాడాలని మేము గిరిజన బిడ్డల్లాగా మేము గిరిజన సంఘం నుంచి మేము గుర్తించుస్తున్నాము. ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజనుల సంస్కృతి ఈరోజు నాశనం అవుతా ఉంది. అనేక ఆధిపత్య మనువాద సంస్కృతి బంజారా గిరిజనులతో పాటు అనేక గిరిజన తెగల సంస్కృతి మీద బలవంతంగా రుద్దడం వల్ల ప్రాచీన గిరిజన తెగల సంస్కృతి నాశనం అవుతా ఉంది. అందుకోసమే గిరిజనుల సంస్కృతిని కాపాడాలి, గిరిజనుల సంస్కృతిని ఆచారాలను గౌరవించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వచ్చే సంవత్సరమైనా కూడా అధికారికంగా తీజ్ పండుగను నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పండుగను ప్రాచీన నాగరికత చిహ్నంగా ఉన్న ఈ పండుగను గుర్తించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంజారా తెగ, గిరిజన తెగ ప్రముఖంగా జరుపుకున్నటువంటి పండుగల్లో తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ అనాదిగా గిరిజన బంజారా తెగలు ఆనాడు అడవిని నమ్ముకొని నదుల వంటి వాగుల వంటి బతుకుతూ వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ ఇవాళ తీజ్ ఉత్సవాలు అనాదిగా కొనసాగుతూ ఉంది. కానీ ఇవాళ మనుధర్మ శాస్త్రం ఇవాళ అనేక దీన్ని తీజ్ ఉత్సవాలని, ఈ సంస్కృతిని ఇవాళ భంగం కల్పించడం కోసం దీని వెనక అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం బంజారా సోదరులందరూ కూడా మనువాద ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ అనాదిగా వస్తున్నటువంటి మన తీజ్ సంస్కృతిని, గిరిజన బంజారా సంస్కృతిని కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇవాళ బంజారాలు జరుపుకున్నటువంటి ముఖ్యమైన పండుగలు తీజ్ని అధికారికంగా జరపడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలని చెప్పేసి నినదిస్తూ కులాలకు మతాలకు అతీతంగా మేమందరం కూడా మేము గిరిజన బిడ్డలం కాకుండా ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో అందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి ఈ తీజు పండుగలో మేము భాగస్వామ్యమై ఈరోజు ఘనంగా ఈ ఉత్సవాలలో భాగస్వామ్యమైన వారి తీజు పండుగ ప్రతి ఏటా ఘనంగా జరగాలని, ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ విశ్వ సంస్కృతిలో ఇలాంటి పండుగలు జరుపుకుంటే ఇప్పుడు ఇందాక మన పెద్దవాళ్ళు అన్నట్టు అనేక రోగాలు, జబ్బులు, పిల్లలకు ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ప్రతి ఏటా జరుపుకునే ఈ పండుగను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంపై కర్నూలు జిల్లా కలెక్టర్తో మాట్లాడిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్. డ్యాంలో నీటి నిల్వ అవుట్ఫ్లో ఆరా తీసిన మంత్రి టీజీ భరత్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి. టీబీ డ్యామ్ సంఘటనపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్న మంత్రి భరత్. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దన్న మంత్రి టీజీ భరత్. హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగాయనే వదంతితో తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు 18 మంది ప్రయాణికులు యూపీలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశారు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉంది. జనరల్ కోచ్లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో గందరగోళం తలెత్తిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ఎన్నికల ఏకగ్రీవం. రవి ప్రకాష్ రావు కాశన్నలకు అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 170 మంది అగ్రికల్చర్ ఎంప్లాయీస్ ఎన్నికల్లో పాల్గొన్నారు. పోటీ వల్ల ఎంప్లాయీస్లో మనస్పర్ధాలు వస్తాయని, ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులుగా రవి ప్రకాష్ రావు కాశన్నలు తెలిపారు. తీసుకో సీను కాబట్టి మీరు తీసుకొచ్చండి కాబట్టి ఓపెన్ వస్తుందండి. కట్ చేసుకున్నాండి మైక్ కట్ చేసుకున్నాండి మైక్ కాబట్టి మీరు తీసుకొచ్చండి కాబట్టి ఓపెన్ వస్తుందండి. తీసుకో సీను కట్ చేసుకున్నాండి మైక్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మణిపిరెడ్డిపల్లిలో నాటుబాంబుల కలకలం. విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఓ ఇంటిలో 26 నాటుబాంబులు గుర్తించిన పోలీసులు. నాటుబాంబులు స్వాధీనం చేసుకున్న నిందితులు బాబు, గజేంద్రలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అడవి పందుల కోసం తయారు చేస్తున్నట్లు చెప్తున్న నిందితులు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జరుపుకో స్వామి జరుపుకో స్వామి. పేరు చెప్పు. కే బాబు సార్. పేరు కే గంగేష్. ఎవరు? మణిపేటపల్లి సార్. దేనికి తీసుకొచ్చినావు? అడుగు పందులు సార్. ఏం పని చేస్తావు? పందులు మేప. నీ పేరా? గజేంద్ర. మీ నాయన పేరా? వరదరాజు. ఎవరు? మణిపేటపల్లి సార్. దేనికి తీసుకొచ్చారా? అడుగు పందులు. మీరేం పని చేస్తారా? మేము పందులు మేప. వందలు ఉంటారా? ఎక్కడ? గేట్ కానీ ఎన్ని ఉన్నాయి భూములు? భూములు ఏడవి? బాగుంది. మేము మీరే చూస్తారా? ఏడా? ఇంటికాని ఇంటికన్నా ఎన్ని ఉన్నాయి అవి? 25. అవి తీసుకుని ఏం చేస్తారా? పందులు పడి అడుగు పొందలుగా. జోకర్లా సీఎం చంద్రబాబును పోలుస్తూ సాక్షి పేపర్లో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అసత్య అవార్తలు రాస్తున్న సాక్షి పేపర్పై చర్యలు తీసుకోవాలి. కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. పోలీస్ స్టేషన్ ఎదుట సాక్షి పేపర్ను తగలబెట్టి నిరసన తెలిపిన టీడీపీ నేతలు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే ఇలాంటి కుట్రలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని అన్నారు. మరోసారి చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తే కుప్పంలో సాక్షి పేపర్ రాకుండా అడ్డుకుంటామని అన్నారు. అందులో కూడా ఈరోజు యూత్కు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి అన్ని మనం ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు జోకర్ సర్కార్ అని పెట్టారు. దీంతో ముఖ్యంగా పోలీసులు కూడా దీంతో ఉన్నారని చెప్పి స్టేట్ పేపర్లో స్టేట్ ఎడిషన్లో 2,900 కోట్ల రూపాయలు 3,900 కోట్ల రూపాయలు పర్ డే కనెక్షన్ అవుతా ఉంది. మొత్తము ఇస్పేట్ ఆడడము, జూదు ఆడడము అన్ని దీంతో వస్తుందని చెప్పి పోలీసులు కూడా మామూలు ఉంది, అక్కడికే ఫుడ్ ఉంది, అక్కడికే మందు ఉంది, అప్పులు ఇచ్చేవాళ్ళు అక్కడే ఉంటారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా జోకర్లాగా వేయడం అనేది చాలా దారుణం. అది ఎందుకంటే ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వము అప్పులు చేసి ప్రభుత్వంలో దగ్గర రూపాయి ఖజానా లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని చేసి వదిలేసి వెళ్ళిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమస్కారం. ఈరోజు
కుప్పం మెయిన్ హెడ్డింగ్లో ఈ సాక్షి పేపర్లో మా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టుకునే విధంగా ఈ సాక్షి పేపర్ ఎండి గారు దారుణంగా రాశారు. కాబట్టి దీని మీద ఈ పేపర్ మీద ఇమ్మీడియట్గా కేసు కట్టి ఈ పేపర్ను కూడా కంపెనీ మూపించాలనేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గంలో అందరూ కోరి ప్రార్థిస్తున్నాం. సార్ ఇదేమంటే బ్రోకర్ జోకర్ సర్కార్ అని పెట్టారు ప్రభుత్వం మీద. అంటే వెంకటేశనా రాబా ఇమ్మీడియట్గా బాధితులను అరెస్ట్ చేయాలి సార్. ఈ కంపెనీకి ఆమె కదా ఈ పేపర్. ఓకే సార్. खबरदार साक्षी पेपर, खबरदार साक्षी पेपर, खबरदार जगनमोहन रेड्डी, खबरदार जगनमोहन रेड्डी, खबरदार साक्षी पेपर, खबरदार जगनमोहन रेड्डी, खबरदार जगनमोहन रेड्डी. Down, down, साक्षी पेपर, down, down, साक्षी पेपर, down, down, साक्षी चैनल, down, down, साक्षी पेपर, down, down, साक्षी पेपर, down, down, साक्षी पेपर, down, down, साक्षी पेपर, down, 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 साक्षी पेपर, 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 down, down, साक्षी याजमान्యం, साक्षी याजमान्యం, साक्षी पेपर ले साक्षी पेपर ले, 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 साक्षी कंपनी ले, साक्षी पेपर कंपनी ले, भारत की रेड्डी ले. ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం. 8 లక్షల కోట్లు మీరు అప్పు చేసి వెళ్ళినా ఈరోజు 1000 రూపాయలు 2000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛన్ని 1000 రూపాయలు పెంచేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం అవ్వాతాతలకు 4000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి ఇచ్చిన మాటని వెంటనే అమలు పరిచి నెలలోనే ఫస్ట్ 1వ తేదీనే 99% ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అమరావతి, పోలవరం, కుప్పం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ అభివృద్ధి చెందకూడదని చెప్పి పెట్టుబడిదారులని వెనక్కి పంపించే రకంగా చేయడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా మీ బుద్ధి మానుకోవాలి. మానుకోకపోతే తీవ్రంగా మేము ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మా నిరసన యొక్క తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజులు మళ్ళీ ఇదే కొనసాగిస్తే మాత్రం సాక్షి పేపర్ని కుప్పంలో రానివ్వం. ఇదే హెచ్చరిస్తున్నాం. సుమారుగా 3900 కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా జూదం ద్వారా వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఒక తప్పుడు వార్తని బ్రోకర్ జోకర్ సర్కారే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక జోకర్ లాగా అవమానపరిచే విధంగా ఈరోజు సాక్షి పేపరు మెయిన్ పేపర్లో రావడం అనేది చాలా బాధాకరం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా చేసిన పది ఏముందంటే వాళ్ళు జూదమాడి చాలాసార్లు కేసుల్లో దొరికి ఇక్కడ చాలా వరకు కుప్పంలో కూడా చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఎప్పుడైతే విజయం సాధించి 164 సీట్లకు పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించింది. ప్రతిరోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు నిరుద్యోగులకు అందరికీ కూడా రావాలనే ఉద్దేశంతో ఈరోజు డిఎస్సి కానీ అన్ని కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్రం మీద ఒక తప్పుడు సమాచారాన్ని పేపర్ ద్వారా పంపించి ప్రజల్ని అయోమయం చేసి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా ఇది ఒక భాగం. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలపాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు బాగా కృషి చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సతీమణి భారతి అమ్మ గారు సంబంధించిన సాక్షి పేపర్లో ప్రజల మీద అక్కసుతో ఈ మారిగా రాష్ట్రాన్ని ఒక వెనక్కి లాగే విధంగా అభివృద్ధిని వెనక్కి లాగే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ పేపర్ని మేము
కాల్చి నిరసన తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇదే మరిగా ఈ పేపర్లో నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం మిత్రుబిడ్డ ఆయన ఇక్కడ 8 సార్లు పోటీ చేశారు. ఆయన ఒక జోకర్ లాగా దీన్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడే కుప్పం సిఐ గారికి కంప్లీట్ ధర కూడా ఇచ్చాం. రాబోయే రోజుల్లో కానీ ఇంకొకసారిగానే ఇలాంటి కార్యక్రమం కానీ పూనుకొని చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచే కార్యక్రమం కానీ సాక్షి పేపర్ చేస్తే కుప్పం నియోజకవర్గంలో సాక్షి పేపర్ని రాకుండా అడ్డుకునేదానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తాం. ఈ యొక్క పేపర్ ఎండీని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడికైనా బుద్ధి మానుకొని ప్రజల కోసం ఏదైతే మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల కోసం. ఆషాఢం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు చేసి పెట్టిన అత్తామామలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమార్కి కాకినాడకు చెందిన రవితేజకు గత ఏడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహమై ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తామామలు 100 రకాల పిండి వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటలు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. భారీ శబ్దం వచ్చేలా బైకులను నడుపుతున్న వారిపై నల్గొండ పోలీస్ యాక్షన్. 80 బైకుల సైలెన్సర్లను క్లాక్ టవర్ సెంటర్లో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేసిన పోలీసులు. ఇకపై భారీ శబ్దంతో రోడ్లపై న్యూసెన్స్ చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇటు ఉండాలి. రాజస్థాన్ నుండి వివిధ వ్యాపారాల నిమిత్తం జగ్గంపేట వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన మార్వాడీలు ప్రతి సంవత్సరం కాశీకావడి యాత్ర నిర్వహిస్తారు. జగ్గంపేట వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వరకు గంగా గోదావరి జలాలు కావిడి భుజానికి ఎత్తుకొని యాత్ర చేస్తూ పాదయాత్రగా వెళ్తున్న మార్వాడీలను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారిని అభినందించి వారితో పాటు కావిడి కొద్ది దూరం మోయడం జరిగింది. ఈ సందర్భంగా మార్వాడీలు మాట్లాడుతూ శివకేశవులకు గంగానది జలాలతో అభిషేకించడానికి ముందుగా జగ్గంపేటలో విష్ణుమూర్తికి అభిషేకించి పూజలు చేసి అక్కడి నుండి సామర్లకోట భీమేశ్వర స్వామి వారికి అభిషేకించడానికి ఈ కావిడి యాత్ర చేస్తున్నామని, ఈరోజు మేము చేస్తున్న ఈ దైవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొనడం అభినందనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. ఇటీవల వరంగల్లో ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్ యోగి చిత్రపటానికి
మరిపడ మండల కేంద్రంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు జర్నలిస్టులు. అనంతరం జర్నలిస్ట్ కిరణ్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న యోగి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. జర్నలిస్టులు కనీస అవసరాలైన ఇంటి స్థలాలు, ఆరోగ్య కార్డులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఒత్తిడిని ఎదుర్కొనే అలవాటు చేసుకోవాలని సూచించారు. సమాజంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్టు సమస్య వచ్చిందని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టుల స్థితిగతులు మారకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఉన్నటువంటి ప్రజాపాలన తెస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా దృఢమైనటువంటి సంకల్పంతో సమస్యల పరిష్కారం కోసం, సమాజ హితం కోసం పనిచేయాలని కోరుతా ఉన్నాం. చనిపోయినటువంటి జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళ యొక్క సమస్యల ప్రాతిపదికగా పనిచేయాలి. చిత్తశుద్ధితో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని ఆశిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.